ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీ అంటే ఈజీ వేలో వెడ్డింగ్ ఇన్విటేషన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోటోషాప్ సిసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్నాక క్రియేట్ న్యూకి వెళ్ళి 1080 into 1080 న్యూ క్యాన్వాస్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్ట్ బోర్డ్ని రిమూవ్ చేయాలంటే మనం ఇక్కడ లేయర్ ప్లానర్లో ఆర్ట్ బోర్డ్ అని ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. పైనుంచి చూసారా అన్గ్రూప్ ఆర్ట్ బోర్డ్స్ అని, అన్గ్రూప్ ఆర్ట్ బోర్డ్స్ అని కూడా దాని మీద క్లిక్ చేస్తే ఆర్ట్ బోర్డ్ అనేది అన్గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు మనకు నార్మల్ క్యాన్వాస్ ఎలా ఉందో అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సాలిడ్ కలర్ తీసుకున్నాను. ఒక సాలిడ్ కలర్ తీసుకొని లైట్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ మన ఇమేజ్కి, మన వెడ్డింగ్ ఇన్విటేషన్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. దాన్ని కావాల్సిన విధంగా స్కేలింగ్ చేశాను. స్కేలింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వెడ్డింగ్ ఫోటో, వెడ్డింగ్ పిక్, వెడ్డింగ్ ఇమేజ్ ఏదైనా సరే మీకు నచ్చిన ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పిఎస్ ఫోటోషాప్ అనే లోగో ఉంది కదా, దాన్ని మనం అట్లా డ్రాగ్ చేసి అక్కడ పెడితే అది ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓకే చేసి లేయర్లో లేయర్ మాస్క్లో హైడ్ ఆల్ అంటే ఆ ఫోటో మనకు హైడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రష్ తీసుకొని ఇక్కడ వైట్ కలర్, వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా, వైట్ కలర్ సెలెక్షన్ ఉండాలి. అంటే ఇక్కడ మాస్క్ అనమాట, అది మనం మాస్క్ ఇస్తున్నాం. ఇప్పుడు హైడ్ ఆల్ అంటే అది మాస్క్లోకి వెళ్ళిపోయింది, అంటే బ్లాక్ మీద మనం వైట్ పెయింట్ వేస్తున్నాం. సో బ్రష్ తోటి వైట్ కలర్తో మనం పెయింట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మనకు ఎలివేట్ అవుతుంటుంది. సో అలా కట్ అయినట్టుగా ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, వాటిని మనం రిమూవ్ చేయడం కోసం ఎరేజర్ తీసుకొని, ఎరేజర్ దగ్గర మీకు ఒక టిప్ చెప్పాలి. ఎరేజర్ మనం ఎంత తక్కువ పెట్టుకొని, హార్డ్నెస్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత హార్డ్గా ఎడ్జెస్ కట్ అవుతుంటాయి. ఎంత ఎక్కువ మనం బ్రష్ సైజ్ పెట్టుకొని ఇంత లాంగ్ టైప్ చేస్తే ఆ ఎడ్జెస్ అనేవి నీట్గా మనకు అందులో సింక్ అయినట్టుగా ఫోటో ఎరేజ్ అవుతుంటుంది. చూసారా, మనకు కావాల్సినట్లుగా ఎరేజ్ చేసుకొని ఫోటోని కరెక్ట్గా ఎరేజ్ చేసుకున్నాక తర్వాత గ్రేడియంట్ కలర్ తీసుకొని, గ్రేడియంట్ కలర్ మన ఫోటోకి యాప్ట్ అయ్యే కలర్ మనం తీసుకోవాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకు పింకిష్ కలర్ ఉంది. పింక్ అండ్ వైట్ కలర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఇక్కడ రివర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అప్ అండ్ డౌన్ మారుతుంటాయి. ఇక్కడ మనం బ్లెండింగ్ మోడ్ని కలర్ బర్న్ సెట్ చేస్తున్నాం. చూసారా, అసలు అప్పుడే చాలా ఎఫెక్టివ్గా మనకు ఇన్విటేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మన ఫోటో అయితే రెడీ అయిపోయింది. మనం టెక్స్ట్ కొట్టాలి. టెక్స్ట్ కొట్టాలంటే టైప్ టూల్కి వెళ్ళి సేవ్ ది డేట్ అని కొట్టి దానికి మనం కలర్, మనకు నచ్చిన కలర్ అంటే మన ఇన్విటేషన్ కలర్ ఏదైతుందో దానికి యాప్ట్ అయ్యే కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వేరే కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్ ఉండదు. సో అందులో పింక్ ఉంది కాబట్టి నేను డార్క్ పింక్ తీసుకున్నాను. టెక్స్ట్కి డార్క్ పింక్ తీసుకొని మనకి ఇక్కడ డివైడర్స్ ఉన్నాయి కదా, ఈ డివైడర్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. లైన్ అనమాట, నథింగ్ బట్ లైన్. వెడ్డింగ్ డివైడర్స్ అని కొడితే మనకు ఆటోమేటిక్గా ఇవి గూగుల్లో దొరుకుతాయి. సో అయిపోయింది. ఇప్పుడు మనం డేట్ టైప్ చేయాలి. సో ఏదో ఒక డేట్ని, మీకు నచ్చిన డేట్ని అక్కడ టైప్ చేసి మీకు కావాల్సిన ప్లేస్లో కావాల్సిన విధంగా దాన్ని స్కేలింగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానికి సేమ్ మీరు ఏమైనా గ్రేడియంట్ ఆర్ కలర్ ఓవర్లే మార్చుకో. ఇప్పుడు మనకు సేవ్ ద డేట్ ఏదైతే కలర్ ఉందో కొంచెం దానికి సిమిలర్గా ఉండే కలర్ పెడితేనే బాగుంటుంది. వేరే కలర్ పెడితే అంత లుక్ ఉండదు. సో కొంచెం లుక్ రావడం కోసం నేను లైనింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు డేట్ అయిపోయింది. డేట్ అయిపోయిన తర్వాత దాన్ని స్కేలింగ్ చేసుకున్నాను. రెండింటిని సెలెక్ట్ చేసుకొని స్కేలింగ్ చేసి
ఈ కార్నర్లో పెట్టాను. అంటే అక్కడ మనం నేమ్స్ పెట్టాలి, మెయిన్ నేమ్స్ కదా, వాళ్ళ నేమ్స్. సేవ్ ద డేట్ అనేది అడ్జస్ట్లో పెట్టాను. ఇప్పుడు నేమ్స్ ఏదో ఒక నేమ్, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, సంథింగ్ మనకు గుర్తొచ్చిన నేమ్ ఏదో ఒకటి కొడుతున్నాను. జాన్, లూసీ. మనం ఫాంట్ మార్చుకుందాం. బెడ్డింగ్ ఫాంట్ స్టైల్ అనేది కర్వీగా ఉంటే బాగుంటుంది. సో అనేది కొంచెం ఎఫెక్టివ్గా పెట్టి, గ్రూమ్ది ఎఫెక్టివ్గా పెట్టి, బ్రైడ్ది కొంచెం కర్వీ ఫాంట్ పెట్టుకుంటే లుక్ చూడడానికి బాగుంటుంది. సేమ్ ఇప్పుడు మనం సేవ్ ది డేట్కి ఏదైతే కలర్ ఇచ్చామో అదే కలర్ని ఈ రెండు టైటిల్స్కి ఇచ్చిన బాగుంటుంది. సేమ్ మనం డ్రాప్ షాడో అండ్ కలర్ సెట్ చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఇప్పుడు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్, ఆ ఫోటో థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ని బట్టి మనం ఆ ఫాంట్కి కూడా కలర్స్ ఇస్తే చాలా చాలా ఇంపాక్ట్ వస్తుంది. సపోజ్ ఈ టెక్స్ట్ కూడా మనం డివైడర్ కావాలి కాబట్టి డివైడర్ ఇంపోర్ట్ చేసుకున్నాను, దాన్ని కావాల్సిన విధంగా సెట్ చేసుకుంటున్నాను. కలర్ ఓవర్లే ఆల్రెడీ మనకు డార్క్ పింకే కాబట్టి ఆ డార్క్ పింక్ సెట్ చేసుకుంటే చూసారు ఎంత బాగా సూపర్గా ఉంది కూడా. ఇప్పుడు లూసీకి కూడా సేమ్ కలర్, జాన్కి ఏదైతే కలర్ ఇచ్చి మనం ఒపాసిటీ డ్రాప్ షాడో సెట్ చేసుకున్నామో అలాగే దాన్ని కాపీ లేయర్ స్టైల్ చేసుకోవాలి. సేమ్ మన డివైడర్ కూడా సేమ్ కలర్ ఇచ్చేసి ఓకే చేశాను. ఆ లూసీ కూడా సేమ్ కలర్. మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో సంథింగ్ అది పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అది కొట్టేస్తున్నాను. దాన్ని ఏదో ఒక కారణంలో సెట్ చేసుకుంటే ఇప్పుడు మనకు వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఈజ్ రెడీ. ఈ బార్డర్ స్ట్రోక్ కూడా మనం ఇస్తే ఇంకా లుక్ ఎలివేట్ అవుతుంది. సో దాన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించుకొని పెట్టుకుంటే ఇది మన వెడ్డింగ్ ఇన్విటేషన్. దాన్ని ఈజీగా ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటే మనం అనుకున్న విధంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఈజ్ రెడీ. సో చూసారా ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్, ఇంకేమైనా క్వైరీస్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్, కొత్త వీడియోస్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను, పడుతూనే ఉంటాను మీకోసం. మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఎప్పుడు మన ఛానల్ని చూస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.